కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షానికి నేల కొరిగిన పంటలకు మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. నష్టపోయిన ప్రతి అంగుళానికి ప్రతి పంటకు ఖచ్చితమైన పరిహారం అందజేస్తామన్నారు. దాదాపు 3144 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలో చాలా బాధాకరం. చేతికొచ్చే పంట రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ రోజే మేము కొనుగోలు కేంద్రాలకు మా పంట తీసుకెళ్లాలి అని పొద్దున్న లేచి హార్వెస్టర్ కు అడ్వాన్స్ ఇచ్చి ఈ రోజు హార్వెస్టర్ వస్తుందని చెప్పి ఎదురు చూసే సమయంలో మధ్యాహ్నం నుంచి గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 3 కిలోలు 4 కిలోల 5 కిలోల పెద్ద పెద్ద రాళ్ల వర్షం కూడా కరీంనగర్ జిల్లాలో పడడం జరిగింది. అరగంట లోపలనే ఆ రాళ్ల వాన బీభత్సం సృష్టించి చేతికొచ్చిన పంట తన కళ్ళ ముందే భూమి మీద పడడం వలన రైతు చాలా బాధపడ్డాడు. కళ్ళపొడి నీళ్లు తప్ప కన్నీళ్లు తప్ప ఏం కనబడతలేదు. మొన్ననే కరీంనగర్ జిల్లాలో చొప్పదేని కాన్స్టిట్యూన్సీ కానీ హుజాబాద్ కాన్స్టిట్యూన్సీలో కానీ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఎక్కువ శాతం